మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి, అమ్మ నేను స్మార్ట్ కాదు, నేను చదవలేకపోతున్నాను, ఫ్రెండ్స్ నన్ను టీజ్ చేస్తున్నారు, నేను ఇంకా స్కూల్కి వెళ్ళనమ్మా అని చెప్పారా? కిడ్స్ ఇలా చెప్పినప్పుడు పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి భయపడతారు కూడా. యాజ్ ఎ ఫోనిక్స్ టీచర్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, దిస్ ఈజ్ నాట్ యువర్ కిడ్స్ ఫాల్ట్. దే ఆర్ మిస్సింగ్ just one skill, that is phonics. For some kids, reading is not a natural skill, but it can be trained with phonics. In my classes, along with letters, letter sounds, I also teach silent letters, confusing letters, tricky words, sight words, and many more. My pattern of teaching is different. I use games, songs, rhymes, and many more to engage kids and to grab their attention. Just imagine, మీ దగ్గరకు మీ కిడ్ వచ్చి, అమ్మ ఈరోజు క్లాస్లో టీచర్ ఒక స్టోరీ చదవమన్నారు, నేను ఒక్క తప్పు కూడా లేకుండా చదివాను, దానికి టీచర్ నన్ను అప్రిషియేట్ చేసి ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు. కెన్ యూ సీ ద హ్యాపీనెస్ ఇన్ యువర్ కిడ్స్ వర్డ్స్? కెన్ యూ ఫీల్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ కిడ్స్ వర్డ్స్? ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. ఎన్ని డిఫికల్ట్ వర్డ్స్ వచ్చినా వాళ్ళు ఈజీగా చదువుతారు, ఎవరి హెల్ప్ లేకుండా. ఈ హ్యాపీనెస్, ఈ కాన్ఫిడెన్స్ మీ పిల్లల్లో మీరు చూసినప్పుడు మీకు ఒక చిన్న ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ జస్ట్ బై లర్నింగ్ వన్ ఫోనిక్ స్కిల్. లెట్స్ రైజ్ కాన్ఫిడెంట్ రీడర్స్ టుగెదర్. రీడ్ రైట్, స్పీక్ బ్రైట్.